ఓం 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 స్థిర సుఖమాసనం. స్థిరము, సుఖము, ఆసనము. టేక్ యువర్ టైం. కానీ ఆ పర్ఫెక్ట్ స్థిర సుఖమాసనం వేస్తాం. నన్ను నేను తెలుసుకునే విధము ఎట్టిది? నన్ను నేను తెలుసుకునే విధమెట్టిది? ఇతరమును తెలియుట అంటే ఇంకో వస్తువును, ఊర్ను, పర్సన్ను తెలుసుకోవడంలో తెలుసుకునేవాడను తెలియబడే వస్తువు. జ్ఞాతృ జ్ఞేయ విభాగము ఉంటుంది. జ్ఞానం బ్యాక్డ్రాప్లో ఉంటుంది. తెలియటం అనేటటువంటిది ఆటోమేటిక్గా ఉంటుంది, బ్యాక్డ్రాప్లో ఉంటుంది. ఫోర్గ్రౌండ్లో జ్ఞాతృ జ్ఞేయ, ఇదిగో నేను తెలుసుకుంటున్నాను, ఆ ఎదురుగుండా తెలుసుకునే వ్యక్తి, వస్తువు ఉన్నది, జ్ఞేయము. ఈ జ్ఞాతృజ్ఞేయ విభాగంలో జ్ఞాతృ కూడా మారుతూ ఉంటాడు, జ్ఞేయం వెంట వెంటనే మారిపోతూ ఉంటుంది. దీనినే వృత్తి జ్ఞానము, స్పెసిఫిక్ నాలెడ్జ్ ఆర్ కాగ్నిజెన్స్ అని వ్యవహరిస్తాం. ఇక నన్ను నేను తెలుసుకునే విధమెట్టిది? ఇది ముందు వలె జ్ఞాతృజ్ఞేయ విభాగము లేదు. ఇక్కడ జ్ఞేయము లేదు, తెలుసుకునేది ఏదీ లేదు, చేసేది ఏదీ లేదు, సంకల్పించేది వేరే ఏదీ లేదు. ఆ తెలుసుకునేది ఏదో అది నేనే. అహమస్మి. అహమస్మి అంటే జ్ఞాతృజ్ఞేయ విభాగములు లేని జ్ఞానమే నేను. ఇప్పుడు జ్ఞానం ఫోకస్లో ఉంది. వస్తువుని చూస్తున్నప్పుడు జ్ఞానం బ్యాక్డ్రాప్లో ఉంది. అది వృత్తి జ్ఞానం, వచ్చిపోయేది, మార్పు చెందేది, స్పెసిఫిక్ నాలెడ్జ్, కాగ్నిషన్. నన్ను నేను తెలుసుకునేటప్పుడు నేను తెలుసుకునేవాడనని వేరుగా లేను కాబట్టి జ్ఞాతృ లేదు, తెలుసుకునేది తెలియబడేది అంటూ వేరే బయట లేదు కాబట్టి జ్ఞేయము లేదు. మరేమున్నది?
నేను ఉన్నాను. ఐ యామ్, ఐ నో. ఆ నాలెడ్జ్లో ఇది అది, బాగుంది బాగులేదు, చేయాలి వద్దు, కావాలి అక్కర్లేదు అనే ద్వంద్వాలు లేవు కదా, మనసు లేదు కదా. కనుక సామాన్య జ్ఞానమే ఉంటుంది. సామాన్య జ్ఞానం అంటే అపరిచ్ఛిన్న నిర్విశేష జ్ఞానం. పరిచ్ఛిన్నము కాని ఈ వస్తువు, ఈ వస్తువు, ఈ మనిషి, ఈ అనుభవం, ఇది చెయ్యాలి అనే పరిచ్ఛిన్నత లేని అపరిచ్ఛిన్న నిర్విశేష జ్ఞానము. అదే అహమస్మి. అదే నేను ఉన్నాను. జ్ఞాతృ జ్ఞానంలో కలిసిపోయాడు. జ్ఞేయము ఆ జ్ఞానంలోనే కలిసిపోయింది. అంటే ఒట్టి అపరిచ్ఛిన్న నిర్విశేష అన్కండిషన్డ్ జ్ఞానమే ఉన్నది. ఇది సామాన్య జ్ఞానం. నన్ను నేను తెలియుట అన్నా, నేను నేనుగా ఉండుట అన్నా, ఒక్కటే. ఈ ఎరుక, ఈ తెలివి, ఈ తెలియుట ఇతర వస్తు జ్ఞానము వంటిది కాదు. నా వద్దకు వచ్చేటప్పటికి నన్ను నేను తెలియుట అనేది కేవల అనుభవము, అనుభూతి. నేను నేనుగా ఉండుట, నన్ను నేను తెలియుట అనగా నేను నేనై ఉండుట. అహమస్మి, 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 అహమస్మి. ఇప్పుడు చిన్న ఎక్సర్సైజ్ చేద్దాం. అలా నిటారుగా కూర్చుని కళ్ళు మూసుకుని వేగంగా గాలి పీలుస్తూ వేగంగా గాలిని విడిచిపెడతాం. అంటే ఇన్ అన్నప్పుడు 1 and 2 కౌంట్స్, అవుట్ అన్నప్పుడు 1 and 2 కౌంట్స్. ఇన్ నోస్, అవుట్ మౌత్. విల్స్ ప్రాక్టీస్. ఇన్, 2, అవుట్, 2, ఇన్, 2, అవుట్, 2, ఇన్, 2, అవుట్, 2, ఇన్, 2, అవుట్, 2, ఇన్, 2, అవుట్, 2. లైక్ దట్. ఇన్ అండ్ అవుట్ అనేది మనసులో పెట్టుకుని, ఇన్ అన్నప్పుడు ఒక కౌంటు, 2 అన్నప్పుడు రెండో కౌంటు, అవుట్ అన్నప్పుడు ఒక కౌంటు, 2 అన్నప్పుడు రెండో కౌంటు. ఇలా ఫాస్ట్ బ్రీదింగ్ 3 నిమిషాలు చేస్తాం. అర్థమైందా?
ఈ ర్యాపిడ్ బ్రీదింగ్లో బ్రెత్ హోల్డింగ్ ఉండదు. వదిలిన తరువాత మళ్ళీ బ్రెత్ తీసుకోవడానికి మధ్యలో గ్యాప్ ఉండదు. ఆ విధంగా ఫాస్ట్గా తీసుకోవడం, ఫాస్ట్గా వదలడం. ఇట్స్ వెరీ ఎసెన్షియల్ ఫర్ ఆల్ ఆఫ్ us, particularly in dhyana as well as in physical world. When we have to exert ourselves, we require rapid breathing. So let us practice that here once in a while, just for 5 minutes. ఇక ఒక చిన్న దృష్టాంతాన్ని చూద్దాం. నన్ను నేను తెలియుట. నన్ను నేను తెలియుట అనగా నేను నేనై ఉండుట. ఎలా? ఈ దృష్టాంతం ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఒక ఎలక్ట్రిక్ బల్బ్ వెలుగుతోంది. దానిలో 3 అంశాలు స్పష్టమవుతున్నాయి. మొదటిది, బయట ఉన్న స్పెరికల్ ఆర్ ట్యూబ్ లైక్ ఆర్ సిలిండ్రికల్, ట్యూబ్ లైట్ అయితే ట్యూబ్ లైక్, బల్బ్ అయితే సిలిండ్రికల్ glass part, which is very fragile. That is equal to the sthula sharira, the body, very fragile. We never know when it gives way, when it gets deranged, diseased, and perishes. So, the first part of the electric light, bulb or tube light, is the outer fragile glass part, which is in the Darshtantika, my body. Okay. 2. There is a very fine sukshmamaina filament inside, which when electricity comes into contact with that, it shines. The filament. In olden days round bulbs, you can see that fine filament inside. అది దృష్టాంతం. దార్ష్టాంతికంలో ఆ ఫైన్ సూక్ష్మమైన ఎలక్ట్రిసిటీ పాస్ అయినప్పుడు వెలిగేటటువంటి అంశం ఉంది కదా, అదే నా సూక్ష్మ శరీరము, సింప్లీ మనస్సు. ఓకే. పార్ట్ నెంబర్ 1, the outer glass, spherical glass or cylindrical, fragile. బల్బ్ ఎలా హ్యాండిల్ చేస్తాం? వెరీ కేర్ఫుల్లీ. ఇట్స్ ఫ్రెజైల్. Likewise, the sthula sarira or our body, the so-called deha, you say, idam shariram అంటున్నాం కదా, వెరీ ఫ్రెజైల్. అది. రెండవది సూక్ష్మమైన ఫిలమెంట్. Whenever the electricity comes in, it glows. Whenever the jnana reflects in the manas,
or the mirror inside, the mind glows and say, this is rose, this is that, this is this, this is like this, I have to go, I don't have to do. All that glow is coming when the electricity comes into the filament, the bulb glows. Similar is my mind. దృష్టాంతంలో ఫిలమెంట్ సూక్ష్మ శరీరము, దార్ష్టాంతికంలో మనస్సు సూక్ష్మ శరీరము. బల్బులో ఈ రెండేనా ఉన్నాయి? వెలుగుతున్న బల్బులో వేరేమైనా ఉన్నాయా? ఈ రెండే ఉన్నటువంటి బల్బును టేబుల్ మీద పెడితే అది వెలగటం లేదు కదా. అంటే మనస్సు, శరీరము, స్థూల సూక్ష్మ శరీరాలు ఉంటే చాలదు. దాంట్లో చైతన్యం, జ్ఞానం, నేను, అహం, శివ, శాంతం, ప్రశాంతం, నిశ్శబ్దం, సత్, చిత్, ఏ పేరులో చెప్పినా అదే ఆ వెలుగు. ఆ వెలుగుంటేనే ఈ బల్బుకు విలువ. ఆ వెలుగు లేకపోతే బల్బు ప్రకాశించలేదు. అలాగే ఆ చిత్ ప్రకాశము వలననే నాలోని ఫిలమెంట్ అనబడే మనస్సు అది ప్రకాశించగా దానిలోని వెలుగు ఈ దేహం ద్వారా పైన ఉన్నటువంటి షెల్, ఆ గ్లాస్, రౌండ్ గ్లాస్ ఉంది కదా, దాని ద్వారా ప్రపంచములోనికి ప్రకాశించి వస్తువులను తెలుసుకుంటోంది, తెలియజేస్తోంది. బాగుందా దృష్టాంతం? ఇప్పుడు బల్బు యొక్క సారాంశం ఏమిటి? గ్లాసా, ఫిలమెంటా, వెలుగా? అయితే బల్బు లేకుండా వెలుగుంటుందా? ఉంటుంది, ఎలక్ట్రిసిటీ కెపాసిటీ. కానీ ప్రకటము కాదు. అంటే జ్ఞానం ప్రకటం అవ్వాలంటే ఉపాధిలోనే ప్రకటమవుతుంది. కానీ తెలివైన వాడు, తెలివైన ఆమె ఈ ఫిలమెంటు ఫ్రెజైలే, ఎప్పుడు ఊడిపోతుందో ఆ ఫిలమెంట్, సడన్గా కాలిపోతుంది బల్బ్ అంటాం, అది ఫ్రెజైల్. అండ్ ఆల్సో ది ఔటర్ కవరింగ్, ద గ్లాస్, అది అంతే, వెరీ వెరీ ఫ్రెజైల్. ఇది అసలు బల్బు కాదు. బల్బుకు బల్బుత్వాన్ని కల్పించినటువంటిది, శరీరానికి శరీరత్వాన్ని, మనసుకు మనసుత్వాన్ని కల్పించినటువంటిది వెలుగు. బల్బు ఉన్న చోట ఎక్కడ ఉపాధి ఉందో అక్కడ తెలియవస్తుంది చిత్. బల్బు లేని చోట సీరియల్ బల్బ్స్లో ప్రక్క ప్రక్కన ఉన్న బల్బ్స్ మధ్యన ఎలక్ట్రిసిటీ ఉంది, కానీ తెలియరావడం లేదు. కొన్ని బల్బులు ఎర్రగా ఉంటాయి, కొన్ని బల్బులు గ్రీన్గా ఉంటాయి, కొన్ని బల్బులు పచ్చగా ఉంటాయి, కొన్ని పెద్దగా ఉంటాయి, కొన్ని చిన్నగా ఉంటాయి, కొన్ని కొంతసేపే వెలుగుతాయి, కొన్ని వెలిగారిపోతూ ఉంటాయి క్షణంలో, కొన్ని రోజులు పనిచేస్తాయి, కొన్ని రోజులు పనిచేయకుండా కొన్న మర్నాడే కాలిపోతాయి. అలాగే ఈ ఉపాధి కూడా అనేక నామరూపములు కలిగి ఉంటుంది. అది నిజానికి వెలుగే బల్బు, కానీ బల్బు నిజంగా వేరే లేదు. వెలుగుంటేనే బల్బుత్వము, చిదుంటేనే జీవత్వము. అహమస్మి, అహమస్మి,
అహమస్మి, అహమస్మి, అహమస్మి. ఈ దేహేంద్రియ సంఘాతం అనేటటువంటి అసెంబ్లీ యందు ప్రకటమవుతూ ఉండే నిరంతరం ప్రకాశించే వెలుగు ఎరుక లేక తెలివి లేక చైతన్యము. రాత్రిపూట బల్బు వెలగదు. స్విచ్ ఆఫ్ చేసేస్తే పగల్లో రాత్రిలో బల్బు వెలగదు. కానీ ఎలక్ట్రిసిటీ ఫ్లో అవుతూనే ఉంది. అదేవిధంగా సుషుప్తిలో ఆ ఫిలమెంట్ వెలగదు. అంటే మనసు పని చేయదు. కానీ ఎలక్ట్రిసిటీ అక్కడే ఉంది. మళ్ళీ లేవడం అనే స్విచ్ ఆన్ చేయగానే మళ్ళా వెలుగుతుంది. సాధారణంగా ఏమవుతుంది? నేను అన్నప్పుడల్లా దేహం మొదట గుర్తుకొస్తుంది. నేను ఈ బాడీ, చెయ్యి, కాలు, మొహం, ముఖ్యంగా ఫేస్. నేను రెడీ అవ్వాలండి అంటే ఏమిటి రెడీ అవుతున్నారు? మైండా రెడీ చేస్తున్నారు? మొహానికి మేకప్పు, పౌడరు, సెంట్లు, బొట్లు, కాటుకలు, నగలు, శరీరానికి అలంకరిస్తున్నాం కదా! డ్రెస్ వేరే, సూపర్ డ్రెస్సెస్. ఒక్కొక్కటి అత్యంత వెలతో వెచ్చించుకునేవి. అది దేహము. దేహంతో మమైకమై ఉంటాం. తరువాత చాలాసేపు మనస్సుతో మమైకమై ఉంటాం. జాగ్రత్తలు. నేను ఆ పని చేయాలి, ఇక్కడికి వెళ్ళాలి, అది కట్టాలి, ఇది చూడాలి, వీళ్ళొస్తారు, నాకదొద్దు, అన్నం తినాలి. ఈ సంకల్పాలన్నీ మనసుకు సంబంధించినవి. మనసుతో మమేకమై ఉంటాం. అంటే ఏమిటి? 2 పర్సనాలిటీస్. ది ఎక్స్టర్నల్ బాడీ పర్సనాలిటీ, ది ఇంటర్నల్ సైకలాజికల్ మెమరీ బేస్డ్ personality. We have 2 identifications. One identification is with the body, the other identification is with what am I, what I have to do, where I have to go, how I have to conduct, what should I receive, what should I like, the psychological personality. ఇవి చాలా లోతుగా చొచ్చుకొనిపోయి ఉంటాయి. నేను అనగానే ఈ రెండిట్లో ఏదో ఒక దానితో ఒక్కొక్కసారి 2 కలిసి ఐడెంటిఫై అయిపోతాయి. సో ఐ యామ్ దిస్ బాడీ అండ్ దిస్ ఈజ్ మై మైండ్ అండ్ దిస్ ఈజ్ మై పర్సనాలిటీ. ద ఫిజికల్ పర్సనాలిటీ ప్లస్ ద సైకలాజికల్ పర్సనాలిటీ. ఎంత లోతుగా చొచ్చుకొని పోయి ఉంటాయంటే బ్రెయిన్ సెల్స్లో పూర్తిగా ప్రవేశించి ఫిక్స్ అయిపోయి కండిషన్ అయిపోయి ఉంటాయి. కానీ ధ్యానంలో ఆ అలవాటు, ఆ ధోరణిని, ఆ హ్యాబిట్ని బ్రేక్ చేసి దిస్ ఇస్ బాడీ, దిస్ ఇస్ మైండ్, ఐ యామ్ నాట్ దీస్, నేనుగా ఉన్నప్పుడు దేహతాదాత్మ్యం జారిపోతుంది. అది ఉండదు. ఆ అనుభూతిలో దేహంతో తాదాత్మ్యము ఉండదు. దేహము వెనక్కి వెళ్ళిపోతుంది. ద ఫిజికల్ పర్సనాలిటీ ఇంచుమించుగా ఉండదు. ద మెమరీ బేస్డ్ ఫిజికల్ పర్సనాలిటీ ఉంది కదా, మానసిక వ్యక్తిత్వము, అది కూడా జారిపోతుంది ధ్యానంలో. అంటే నేనుగా ఉండడంలో. ఇక ఉన్నది, ఉండేది ఏది? తదేకో అవశిష్టః శివః కేవలోహం. ఏది ఉందో, మిగిలి ఉందో అదే ఉంది. నేను అన్నప్పుడల్లా ఆ వెలుగు మాత్రమే అనుభూతిలోకి ఉంటుంది. నేనుగా ఉన్నాను అంటే బల్బులోని సారాంశము ఏ విధముగా వెలుగో, నాలోని తత్వం, సారం వెలుగు. ఆ వెలుగును అనుభవంలో ఉంచుకోవడమే ఆత్మనిష్ట.
దీనికే ఆత్మ ప్రత్యయము అని కూడా వేదాంతంలో వాడతారు. ఆత్మనిష్ట అన్న ఆత్మ ప్రత్యయము అన్న ఒక్కటే. ఆత్మ ప్రత్యయ సంతాన అవిచ్ఛేద భిన్న ప్రత్యయ భిన్న భిన్న ప్రత్యయాంతర శిథిలీకృత. చదువుకున్నాం కదా. ఆత్మ ప్రత్యయమే నేను నేను, అహమస్మి అహమస్మి అహమస్మి. ఈ భావంలో మనసులోనున్నటువంటి దుఃఖాలు, భయాలు, దోషాలు, కాలుష్యాలు అన్నీ కరిగిపోతాయి. విలీయంతే విలీయంతే అని పదే పదే చదువుతున్నాం. అంటే ఏమిటి? అహమస్మిగా ఉండడమే ఇవన్నీ కరిగిపోవడము, పరమాత్మ తత్వంలో ఏకమవడము. దిస్ అహమస్మి ఈజ్ ఎ యూనివర్సల్ సాల్వెంట్. యూనివర్సల్ సాల్వెంట్ అన్నిటినీ కరిగించేస్తుంది. శరీరంలోనూ మనసులోనూ ఉన్నటువంటి అనేక రకమైన ద్వంద్వాలనన్నిటినీ పూర్తిగా విలీనం చేసి కరిగించే తత్వమే ఆత్మనిష్ట. అదే అహమస్మి. నేను నేనుగా నుండుటయే ధ్యానము. అహమస్మి 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 సోహం 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 సోహం. అహమస్మి 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 సోహం 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 సోహం. శివోహం 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 శివోహం. అహమస్మి 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 సోహం సోహం సోహం. విశ్రాంతిగా కూర్చోండి. కనులను మెల్లగా తెరవాలి. స్వస్తి.